హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని అయితే ఫాలో చేసేయండి. ఈరోజు నేనైతే వెరీ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ కాళ్ళతో షేర్వా కూడా ప్రిపేర్ చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ పాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇది దేనికి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ని వేయించుకోవడం కోసం. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకుని వీటిని సన్నగా పొడవుగా అయితే చీరుకున్నానండి. ఇలా చీరుకున్న వాటిని చేతితో మెదుపుకుంటూ ఇలా వేసుకున్నట్లయితే త్వరగా వేగిపోతాయి. సో చూసారు కదండి, మంచిగా త్వరగా అయితే పింకిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ని అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చప్పగా కాకుండా కొంచెం టేస్ట్గా అయితే ఉంటాయి. సో అందువల్ల నేను కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని వేయించుకుంటూ ఉంటాను. చూసారు కదా, త్వరగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను స్ట్రైనర్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పాత్రను అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఎసరు కోసం తగినన్ని వాటర్ని అయితే వేసుకున్నానండి. అలానే హోల్ గరం మసాలాను కూడా వేసుకున్నాను. బిర్యానీ కోసం వేసుకుంటుంటాం కదండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ పువ్వు, కొద్దిగా షాజీరా, సోంపు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. అలానే మరాఠీ మొగ్గను కూడా వేసుకున్నానండి. అనాస్ పువ్వును కూడా ఒకటి వరకు వేసుకున్నాను. ఈ వాటర్ అనేది మరిగేలోపుగా చికెన్ మ్యారినేషన్ చేసుకోవడం కోసం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలానే కొద్దిగా అల్లం అంటే 1 ఇంచ్ వరకు అల్లాన్ని, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత నేను చికెన్ బిర్యానీ కోసం 1.5 kg వరకు చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఈ చికెన్ని ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకుని తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి. అలానే హోల్ గరం మసాలా కూడా వేసుకుని చికెన్కి తగినంత కారం, అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు పసుపు, కట్ చేసి పెట్టుకున్న 5 వరకు పచ్చిమిర్చి, టీ గ్లాస్ అంతా పెరుగును కూడా వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఒక పెద్ద సైజు లెమన్ జ్యూస్ను కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉందో అవి కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుని సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన ఎసురు అనేది మరిగిపోయిందండి. దీంట్లోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 kg అండి, హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని అయితే వేసేసుకున్నాను. రైస్ ఉడికే లోపుగా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలానే 2 స్పూన్స్ వరకు గీని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకున్నానండి. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదండి, అందులో ఒక 1/2 వంతు వరకు పక్కన పెట్టుకున్నాను బిర్యానీలో వేసుకోవడానికి. అలానే ఈలోపు మన రైస్ కూడా 70% అయితే కుక్ అయింది. ఈ 70% కుక్ అయిన రైస్ని జాలీతో తీసుకుని ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాని మీద అయితే వేసుకోవాలి. 70% మాత్రమే కుక్ చేసుకోవాలండి, అదైతే మస్ట్ అండ్ షుడ్. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఎసరు మరిగేటప్పుడు రైస్కి తగ్గ సాల్ట్ అని కూడా అక్కడే యాడ్ చేసుకున్నాను. సో ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. మంచిగా కలర్ కనిపిస్తుంది అని, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్, అలానే ఎల్లో కలర్ని కూడా యూస్ చేసుకున్నాను. సో వీటిని కొద్దిగా పాలలో అయితే కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను, కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. మీకు ఇష్టం ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ వరకు గీని అయితే వేసుకుని దమ్ పెట్టుకోవడం కోసం మూతని పెట్టేసి దాని మీద వాటర్ వెయిట్ని అయితే పెట్టుకుని 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. రైస్ మరీ ఓవర్ కుక్ కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది కదండి. ఇంతేనండి, చాలా సింపుల్గా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా చికెన్ కాళ్ళతో మనం షేర్వా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కాళ్ళని తీసుకుని శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే మిక్సీ జార్లోకి
2 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే టమాటో పీసెస్ని కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లిని ఒక 5-6 వరకు వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్క, దీంతో పాటుగా కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ప్లేస్ లేదని నేను ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుని తర్వాత జీడిపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే జీడిపప్పును వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుంటే నాకు పేస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను కుక్కర్ని అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 5 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నాను. వీటితో పాటుగా కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి. అలానే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ముందుగానే వేసుకోవడం వల్ల అవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న కోడి కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఈ కారం, ఉప్పు అనేవి ఈ కాళ్ళకి పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో వీటిని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఈ కాళ్ళు అనేవి తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకుంటూ ఉండడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి. 3 మినిట్స్ తర్వాత నేను మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. నాకు పేస్ట్ అనేది ఇలా దగ్గరగా అయితే అయిందండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కర్రీకి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొద్దిగా పసుపును అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడే కర్రీకి తగినంత కారం, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నింటిని వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కారం పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనకి షేర్వాకి తగినంత వాటర్ని అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, షేర్వా అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ వరకు రానిచ్చానండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే కోడికాల షేర్వా అనేది రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ అలానే కోడికాల షేర్వా ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.